తాజాంశాన్ని చూస్తున్నాం. నేపాల్ సిమికోట్ నుంచి యాత్రికుల బృందం కాసేపట్లో బయలుదేరనుంది. టీడీపీ ఎంపీ సానా సతీష్ ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో ఏపీ యాత్రికులు బయలుదేరనున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, యాత్రికుల బృందం ఏ సమయానికి బయలుదేరనుంది? యాత్రికుల బృందం ఇప్పటికే విమానాశ్రయం స్థానికంగా ఉన్నటువంటి సిమికోట్ లో ఉన్న విమానాశ్రయానికి చేరుకున్నారు. కాసేపట్లో అక్కడి నుంచి బయలుదేరి నేపాల్ గంజ్కి చేరుకుంటారు. ఈ ఉదయం 9:30-10 గంటల మధ్యలో నేపాల్ గంజ్కి చేరుకోనున్నట్లుగా అధికార వర్గాలు వెల్లడించాయి. అయితే ఈ ప్రత్యేక విమానాన్ని, అక్కడ ఉన్నటువంటి యాత్రికుల బృందాన్ని రక్షించేందుకు ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేసినటువంటి సానా సతీష్ వీరికి సంబంధించినటువంటి అన్ని అంశాలను ఫాలోఅప్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. నేపాల్లో చిక్కుకున్నటువంటి తెలుగు వారు దాదాపు 170 మంది వరకు ఉన్నట్లుగా నిన్న అధికారులకి వచ్చినటువంటి సమాచారం ప్రకారం తెలుస్తోంది. 125 మంది ప్రయాణికులు ఒక చోట, దాంతో పాటుగా మరొక 2-3 ప్లేసుల్లో 15 మంది, 20 మంది అట్లా మొత్తం 170 మందికి పైగా ఉన్నట్లుగా ఇప్పటికే వచ్చినటువంటి అంచనా ఉంది. సిమికోట్ వద్ద ఉన్నటువంటి ఒక బృందాన్ని రక్షించేందుకు ప్రత్యేక విమానాన్ని పంపించడం జరిగింది. సిమికోట్ చైనా బోర్డర్ కి అత్యంత సమీపంలో ఉంటుంది. సో అక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు అన్ని అంచనా వేసుకున్న తర్వాత అక్కడ ఉద్రిక్త పరిస్థితులు లేవు, కానీ వాతావరణ పరిస్థితులు కొంత ఇబ్బందికరంగా ఉండటంతో వారిని తరలించడానికి కొంత ఆలస్యం అయ్యింది ఇప్పటి వరకు. సో ఈ రోజు ఉదయం వాతావరణ పరిస్థితులు అనుకూలించడంతో ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేయటము, వారు బయలుదేరటము, కాసేపట్లో నేపాల్ గంజ్కి చేరుకుంటారు. నేపాల్ గంజ్ నుంచి రోడ్డు మార్గం ద్వారా లక్నో చేరుకుని లక్నో నుంచి వారి స్వస్థలాలకు వెళ్తారు అనేది ఇప్పటి వరకు అధికార వర్గాలు ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం తెలుస్తా ఉంది. అయితే మిగతా ప్రాంతాల్లో ఉన్న వారిని కూడా అవకాశం ఉన్నంత త్వరగా ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో అక్కడి నుంచి తరలించాలి అని చెప్పి ప్రత్యేక విమానం ద్వారానా లేదు ఇప్పటికే ఉన్నటువంటి కమర్షియల్ ఫ్లైట్స్ ద్వారా తరలించడం అనేది దానికి సంబంధించి అధికార వర్గాలు ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. నిన్న నారా లోకేష్ అమరావతి నుంచి, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఢిల్లీ నుంచి, వారితో పాటుగా జనసేనకు సంబంధించినటువంటి బాలశౌరి, టీడీపీకి సంబంధించినటువంటి సానా సతీష్, మిగిలినటువంటి అధికారులంతా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ ఉన్నారు. ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేయటమా లేదా ఉన్నటువంటి మార్గాలను ఉపయోగించుకొని వారిని సురక్షితంగా తరలించడం అనేది ప్రధానంగా చూస్తుంది. వీరితో పాటుగా మిగిలినటువంటి యాత్రికులు, మిగిలిన ప్రాంతాలకు సంబంధించినటువంటి యాత్రికులను కూడా అవకాశం ఉన్నంత మేరకు తరలించేందుకు అటువైపు భారత ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంది. అన్ని పరిస్థితులు అక్కడ ప్రస్తుతం నేపాల్ సంబంధించి కాఠ్మండు పరిసర ప్రాంతాలన్నింటిలో నిషేధాజ్ఞలు విధించడము ప్రస్తుతం ఆర్మీ మొత్తం కంట్రోల్లోకి తీసుకొని ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు నిన్న రాత్రి పొద్దుపోయే వరకు కూడా నేపాల్ కు సంబంధించినటువంటి విమానాశ్రయాలన్నిటిపైన నిషేధం విధించారు. అక్కడ ఎలాంటి విమానాలు ఎగరటానికి ఆస్కారం లేకుండా నిషేధాజ్ఞలు పెట్టారు. సో ఆ నేపథ్యంలో ఇప్పుడు భారతీయులందరినీ, ముఖ్యంగా తెలుగు వారిని తరలించేందుకు ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ స్థానికంగా ఉన్నటువంటి ఎంబసీ ద్వారా సమీక్షిస్తూ ఎప్పటికప్పుడు అక్కడున్న పరిస్థితికి అనుగుణంగా తగిన నిర్ణయం తీసుకుంటూ ఉన్నారు. కాఠ్మండు నుంచి ఎట్టి పరిస్థితులు విమానంలోనే తరలించాల్సినటువంటి పరిస్థితి. రోడ్డు మార్గం ద్వారా రావాలి అంటే చాలా ఎక్కువ సమయం తీసుకుంటుంది, ఘాట్ రోడ్డు ప్రయాణం డేంజర్ గా ఉంటుంది కాబట్టి విమానం ద్వారానే తరలించాలనేది ప్రధానంగా ఆలోచిస్తున్నారు. అందుకు అనుగుణంగానే చర్యలు చేపడుతూ ఉన్నారు. ధన్యవాదాలు.